ఇజ్రాయెల్ని చూసి భారత్ లేదా రెండు కూడా, ఇజ్రాయెల్ని చూసి భారత్, మొసాద్ని చూసి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా, ఇంప్లిమెంట్ కానీ అడాప్ట్ చేసుకోవాల్సింది కానీ ఏమైనా ఉందా? ఎందుకంటే అక్కడ పేట్రియాటిజం, దేశభక్తి అనేసరికి ఇజ్రాయెల్ దేనికైనా చేస్తారంటారు. సిటిజన్స్ కూడా అక్కడ ఆర్మీలో పనిచేస్తారంట. అంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు, చుట్టూ ఉండేటువంటి ఆ టెన్షన్లు, శత్రువులు వేరు, మన దేశ పరిస్థితులు వేరు. బట్ స్టిల్ దేశభక్తి అనేది ఎక్కడైనా దేశభక్తి, పేట్రియాటిజం. ఈ విషయంలో ఇజ్రాయెల్ని చూసి భారతీయులు ఏమైనా నేర్చుకోవాలా, నెంబర్ 1. అలాగే మనం ఈ మొసాద్ని చూసి ఏమైనా అడాప్ట్ చేసుకోవడం కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, వేటి విషయంలో కానీ ఏమైనా తీసుకోవాల్సి? డెఫినెట్గా ఐ ఫీల్ టెక్నాలజికల్లీ వీ హ్యావ్ టు స్టెప్ అప్ అవర్ పెర్ఫార్మెన్స్. సాంకేతిక పరంగా తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 6G, మెటావర్స్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ని వాడుకొని ఇంటెలిజెన్స్ ఎలా చేయాలి అనే దాని మీద డెఫినెట్గా మొసాద్ ఈజ్ సమ్వేర్. ఇండియా హ్యాస్ టు క్యాచ్ అప్, నెంబర్ 1. నెంబర్ 2, given India's geopolitical, geostrategic realities, given Israel's geopolitical and geostrategic realities, when compare both, Israel is in vulnerable position. It is in a much vulnerable position when compared to India. భారతదేశంతో పోలిస్తే ఇజ్రాయెల్ తప్పనిసరిగా ఒక రకమైన భయానకమైన పరిస్థితుల్లో ఉన్నది ఇప్పుడు. కాబట్టి జియోపొలిటికల్, జియోస్ట్రాటజిక్ రియాలిటీస్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ వన్ country with 10 million population, అంటే 1 crore population, surrounded by 22 Middle Eastern countries. అందరూ శత్రువులే వాళ్ళకి ఆల్మోస్ట్. బట్ ఇజ్రాయెల్ రియల్లీ ప్లేడ్ వెరీ వెల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. అండ్ ఈవెన్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీస్ కంట్రీస్ హ్యావ్ కమ్ క్లోజర్ టు ఇజ్రాయెల్. జోర్డాన్, ఈజిప్ట్, అంటే ఇస్లామిక్ వరల్డ్లో ఉన్న సున్నీ షియా డివైడ్ని కూడా ఒక్కొక్కసారి ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళతో మిత్రత్వం పెంచుకుంది. అలానే సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ అండ్ ఈ జోర్డాన్ ఈ కంట్రీస్, ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ ఇజ్రాయెల్తో ఎక్కువ మిత్రత్వం, అంటే ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద జూయిష్ స్టేట్ ఇజ్రాయెల్ అండ్ ద ఇస్లామిక్, సున్నీ ఇస్లామిక్ పవర్స్ లైక్ ది సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ అండ్ జోర్డాన్. They wanted to get closer to Israel. Israel is also wanting to get closer to them because of the economy, trade, friendly relations. So it means the entire Islamic world per se is not against Israel. 20 years back, the entire Islamic world is against Israel. Okay, now the time has now slowly Israel is realizing how important is the Islamic countries. Islamic countries also under the leadership of Saudi Arabia is realizing how important is to be nice to Israel or be friends to Israel. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.